హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ కొంతమంది రీడింగ్స్ ఎప్పుడో తీసుకొని ఒకసారి తర్వాత ఇప్పుడు అక్క ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఈ ఒక్క 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. అది కరెక్ట్ కాదు. మీకు ఒక క్వశ్చన్కైనా 10 క్వశ్చన్లకైనా సేమ్ ఎనర్జీ నాకు ఖర్చు అవుతుంది. ఓకేనా? అందువల్ల దయచేసి మేము ఒకసారి రీడింగ్ తీసుకున్నాం కదా, ఈ ఒక్క క్వశ్చన్కి చెప్పండి, ఈ 2 క్వశ్చన్స్ చెప్పండి అని మాత్రం అడగొద్దు. అట్లా 3 క్వశ్చన్ రీడింగ్ ఉంది, అది బుక్ చేసుకోండి కావాలంటే. ఏది ఓన్లీ ఇట్లా 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ కావాల్సిన వాళ్ళు మాత్రము 3 క్వశ్చన్ రీడింగ్ ఆల్రెడీ బుక్ చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్లు ఉన్నప్పుడు ఇట్లా ఈ రీడింగ్ బుక్ చేసుకోండి. అసలు 5-6 నెలలు, 4-5 నెలలు, 2-3 నెలలు, నెల దాటిపోయిన తర్వాత కూడా ఒకసారి ఎనర్జీస్ చూసి చెప్పండి అక్క అంటే ఇక్కడ ఖాళీ ఉండదమ్మా. మీకు తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొంతమంది ఫ్రీ రీడింగ్ అని ఒకటే ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు టారో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వీడియోస్ చేయాలి, 1-2 వీడియోస్ చేయాలి, సెషన్స్ తీసుకోవాలి. నేను నెక్స్ట్ దీనికి ప్రిపేర్ అవుతూ ఉండాలి, నెక్స్ట్ క్లాస్కి. సో ఇవన్నీ నాకు వర్క్స్ ఉంటాయి, పర్సనల్ వర్క్స్. అవి అసలు ఏవి చేయలేకపోతున్నాను అనుకోండి. అసలు బయట ప్రపంచం తెలియట్లేదు, అట్లా ఉంది నా సిచ్యువేషను. సో కొంచెం అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఫ్రీ రీడింగ్స్ అసలు నేను తీసుకోవట్లేదు. ఓకేనా? ఎవరి ఎనర్జీస్ కూడా ఫ్రీగా తీసుకోవాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. దయచేసి అందరికీ కాదు, అడిగే వాళ్ళకి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది కర్మ కిందకి వెళ్తుంది మీకు. మా ఎనర్జీస్ని నేను ఎనర్జీస్ ఇస్తూ నేను ఎంత హెల్త్ పరంగా ఎంత సఫర్ అవుతున్నాను మీ అందరికీ తెలుసు. ఇంకా ఫ్రీ అడిగితే ఇంకా ఏం ఎనర్జీస్ ఇవ్వాలి మీకు ఫ్రీగా? అలా మీకు కర్మ తగులుతుంది, అది వద్దు. ఏదైనా ప్రతిఫలం ఇచ్చి మనం చేయించుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చేది ఏదైనా సరే, నీకు చాలాసార్లు చెప్తా, మీరు ఇది క్లెయిమ్ చేసుకోండి, అది క్లెయిమ్ చేసుకోండి అని చెప్తూ ఉంటా. మీ దాంట్లో ఇచ్చే 100, 200, 400 ఎంతైనా కానీ అది మళ్ళీ ఏ చారిటీకో లేకపోతే ఏ డాగ్ ఫీడింగ్కో ఎనిమల్ ఫీడింగ్కో ఇలా వెళ్ళిపోతుంది. అది రూపాయి కూడా నేను వాడిన దాంట్లో. ఎందుకు అడుగుతాను? అక్కడ రీడింగ్లో వచ్చే పాజిటివిటీ మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకోవడానికి ఎందుకు ఇమ్మంటాను? అది ఫ్రీగా మీరు తీసుకోకూడదనే కదా. నేను చెప్పే ప్రతి మాటలో చాలా అంతర్యం ఉంటుంది, మీకు తెలియదు. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి అంటే మీరు ఇచ్చే 500తోటో 200తోటో నేనేమో ఇచ్చేసుకోవడానికి కాదు. ఈవెన్ టారో డెక్స్ కూడా నా ఓన్ అమౌంట్తో నేను కొంటాను. ఓకేనా? సో అందువల్ల అర్థం చేసుకోండి అమ్మా. సరే, నమస్తే వాణి అక్క, బాగున్నారక్క? నేను మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నానక్క. నేను రమాలక్ష్మి అక్క. నేను బాగున్నానక్క. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోవాలక్క? అసలు మీరు మా కోసం ఎంతగా చెప్తున్నారక్క. హెల్త్ బాగాలేకపోయినా కూడా పాప రీడింగ్ చెప్తూనే ఉన్నారు, హెల్త్ చూసుకోకుండా. మా కోసం కూడా నేను ఆలోచించి 3 రీడింగ్ చేయడం ఎంత కష్టం అక్క. ఇంట్లో పని చేసుకొని మీ పర్సనల్ పనులు చూసుకొని అన్ని చేసుకుంటూ మా కోసం రీడింగ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అక్క. మీలాంటి వాళ్ళు ఉండబట్టికే మేము ఇంకా 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 హీల్ అయ్యి మేము పోగొట్టుకున్న సంతోషాలను తిరిగి తెచ్చుకుంటున్నాం అక్క. మీకు ఎప్పుడు మీరు రుణపడి ఉంటాం అక్క. అసలు మీ రుణం మేము ఎట్లా తీర్చుకోవాలో అసలు మాకు తెలియదు అక్క. మాకు తోచినంత వరకు వీడియోని ముందుకు పంపించడమే మా పని. లైక్ చేసి, మీరు చెప్పినట్టు లైక్ చేసి, షేర్ చేయడం, కామెంట్ పెట్టి వీడియో ఇంకా మరికొంతమందికి మాలాంటి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ జీవితాలు కూడా సంతోషాలు నింపాలి. మీకు అసలు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలి కూడా తెలియట్లేదు అక్క. మా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలక్క. ప్రతి క్షణం మా కోసం ఆలోచిస్తారు. మాలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ఎవరైనా చేస్తున్నారు అక్క. చాలా థ్యాంక్స్ అక్క. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి, గాడ్‌కి గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా మీరెప్పుడు క్లెయిమ్ చేసుకో అంటారు గదక్క. నాకు ఫోన్‌పేలో మనీ ఉండవక్క. ఎందుకంటే చేతిలో ఉంటాయి. కానీ ఫోన్‌పేలో ఉండవు. ఎందుకంటే మా హస్బెండ్ డబ్బులున్నాయని తీసుకుంటారని మీరు రీడింగ్‌లో చెప్పినట్టుగానే జరుగుతుందక్క నా లైఫ్‌లో కూడా. వీడికి బాగా కుళ్ళు ఎక్కువైపోయింది. నేను ఎక్కడ వీడిని వదిలేసి వెళ్ళిపోతాననేసి వీడు ప్లస్ మీరేం చెప్పారు రీడింగ్‌లో సేమ్ అదే జరుగుతుందక్క నా లైఫ్‌లో గూడా. అటు దాన్ని మర్చిపోలేకపోతాండు. ఇటు నేను దూరం అయిపోద్ది వీడికి. 2 కావాలా వీడికి. అయినా మీరు చెప్పినట్లు అసలు నిజంగా అక్క నాకసలు ప్రేమ అనేది లేదు నా మనసులో. ఎవరిని నేను నమ్మలేకపోతున్నా నిజంగా. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఇప్పటి వరకు చెడు రూపంలో మళ్ళీ నాకు అది రివర్స్ బంతిలాగానే తిరిగొచ్చేదక్క. అందుకే ఎవరిని నమ్మదలుచుకోలేను. ఎవరికి సహాయం చేస్తాను. కానీ ఎవరి నుంచి ఏం ఆశించను. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి నా లిమిట్‌లో నేనుంటానక్క. ఎక్కువ ఫ్రెండ్‌షిప్‌లు గాని, ఎక్కువ వాళ్ళతోటి ప్రేమలు, అభిమానాలు చూపించుకోవడం గాని అవన్నీ ఏం లేవక్క ఇప్పుడు. అసలు నన్ను నేనే ఎంత మార్చుకున్నానంటే అది మీ దయ వల్లనే అక్క. మా గురువు వాణి అక్క దయ వల్లనే ఇదంతా జరిగింది. ఒకప్పుడు నేను లేనక్క అసలకు. ఎంత ఎమోషనల్ అయిపోయేదాన్ని. అన్నిటికి వాళ్ళు అందరిని నమ్మేసేదాన్ని పిచ్చిదాని లెక్క. కానీ ఇప్పుడు అట్లా గాదు. నాకు కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఏంటిది అనేసి వెంటనే నా మనసు నాకు చెప్తుందక్క. నిజంగా మీరు చెప్పడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి లైఫ్‌లో. ఇంకా అసలకు మా భర్త అంటే మీరన్నారు కదా! భర్త కదమ్మా క్షమించాలా తప్పదు పిల్లల కోసం అన్నారు కదా! మనం క్షమించడం కాదక్క అసలు వాడిని చేసిన దానికి అసలకు నిజంగా అక్క నా లైఫ్ అసలకు ఈమెను కూడా చూద్దాం అందరికి ఇలా చెప్తారా అనుకున్నా. కానీ ఫస్ట్ టైమ్ మీ మాటలు వినంగానే, మీ వాయిస్ వినంగానే నాలో ఏంటో తెలియని ఆహ్లాదకరమైన ప్రశాంతమైన మనసు ఏదో నాకు ఆత్మీయంగా అనిపించిందక్క. అప్పటి నుంచి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. నా లైఫ్‌లో జరిగే సంఘటనలన్నీ మీరు వీడియోలో చెప్తూ ఉంటే నాకు ఇంకా రోజు రోజుకి ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. ఇంక మీరంటే ప్రేమ, అభిమానం పెరిగిపోయినాయి. ప్రతిరోజు చూసేదాన్ని. మీలాంటి వారు ఎక్కడున్నా మంచి హ్యాపీగా ఉండాలక్క. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. పాపం నాలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారక్క. పిచ్చివాళ్ళు అసలు నిజంగా. ఈ బ ఇలా మోసం చేయడం వల్ల వాళ్ళకసలు దిక్కుమొక్కు లేక, పిల్లల కోసం బ్రతకాలో లేకపోతే చావాలో తెలియక సగం బ్రతికి సగం చచ్చి పాపం ఎంతో మంది ఉన్నారక్క. నేను చూస్తూనే ఉన్నాను పాపం చాలా మంది. నేను కూడా వాళ్ళకి చెప్తూనే ఉంటానక్క. నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉండేదాన్ని. ఇలా చేసేదాన్ని. అలా ఉండొద్దు. మనం ఏదైనా సాధించాలా? వాళ్ళు పోతే ఏంది అని ఇట్లా మీరు ఎట్లా చెప్పారో నేను కూడా వేరే వాళ్ళకి చెప్పడము, చిన్న చిన్న ఆడపిల్లలకి ఇట్లా గైడెన్స్ ఇవ్వడము, బయట ఎలా ఉండాలి, ఉండకూడదు అని మీరు చెప్పినట్టే నేను మీ వల్ల ఫీలయ్యానక్క. అలాగే నేను కూడా ఇట్లా కొంతమందికి మన ఛానల్ గురించి చెప్పడము, మీరు చెప్పిన విషయాలు చెప్పడము, బయట గుడికెళ్ళినప్పుడైనా, లేదా బయట నా దగ్గరకి వస్తారు కదక్క, గిరాకీ వచ్చినప్పుడైనా వాళ్ళకి కూడా చెప్తూ ఉంటానక్క. పరిస్థితులు ఇలా ఉంటాయి. మనం వాటిని దాటుకొని ముందుకు వెళ్ళి మన పిల్లలు, మన భవిష్యత్తు చూసుకోవాలి. ఎవరి కోసం ఎక్కడ ఆగొద్దు. అలాంటి వారి కోసం మనం అస్సలకే చూడొద్దు. మనం ఎటువైపు వెళ్ళాలో దేవుడు చూపెడతాడు. దేవుడి మీద భారం వేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్తూనే ఉంటానక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. అసలకు ఆ రోజు నాకు మీరు అసలు అది మర్చిపోలేనక్క. అసలు ఎవరికి ఫోన్ చేసినా కూడా, ఎవరికి ఏం చెప్పాలన్నా కూడా, ఈమె ఎప్పుడు ఇంత చెప్పుద్ది, ఎప్పుడు ఇదే ఏడుపు అనుకునేవాళ్ళు. కానీ పాపం మీరు ఆ రోజు మెసేజ్ పెట్టగానే వేశారక్క. అసలు నేను అది మర్చిపోలేను. ఎప్పటికి గుర్తుంచుకుంటానక్క. మా అమ్మ మీరు మా దేవత. దేవతని ఎప్పుడు మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మేడం మీకు హెల్త్ బాగుందా మేడం? మేడం గురువారం నేను దర్గా ఉంది కదా మేడం మాకు యాసనూరు దర్గాకు పోయి సదింపులు ఇచ్చి కజ్జికాయలు చేసి పంచుతానని మొక్కున్నాను మేడం. నేను మా యాసనూరు దర్గా కట్టిపోతాను రేపు 51 కజ్జికాయ పంచుతాను అని మొక్కున్నాను మేడం. మీకు బాగుంటే కనుక హెల్త్ ఆ అమ్మాయి మొక్కుకొని దర్గా వీడియో అన్నీ పెట్టి ఆ అమ్మాయి చేసిన కజ్జికాయలు దానం ఇస్తానని మొక్కుందంట నాకు హెల్త్ బాగుంటే. సో చూడండి ఎంత కష్టపడి పాపం వాళ్ళ అభిమానము నాకు చాలా ఏం ఎట్లా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటారు చూడండి. ఈ ప్రేమ ఇది రియల్గా మీ ప్రేమ. రైట్. మీ ప్రేమకి అభిమానానికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గ్రాటిట్యూడ్. ఒక్కరోజు 2 రోజులు నాకు ఇట్లా బాగలేదు అని అంటే ఎన్ని మొక్కులు మొక్కేస్తున్నారు, ఎంత అభిషేకాలు చేయిస్తున్నారు, మొక్కులు మొక్కుతున్నారు, ఇట్లాంటి ఎన్ని చేస్తున్నారు. దయచేసి రిస్క్ తీసుకోవద్దమ్మా. మీ ప్రేమ మీ మనసులో ఉంటే చాలు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఇందరి వేల మంది మనసుల్లో, గుండెల్లో వాణి యొక్క ఒక సుస్థిర స్థానం ఏర్పడింది అని అంటే ఆ భగవంతుడి దయ. మీ మీ మీలోని నెగటివిటీని తొలగించేసి, తీసేసి మిమ్మల్ని ఒక లైట్ వెలుగులోకి నడిపించడమే నా బాధ్యత. ఓకేనా? అది తెలుసుకోలేకపోతున్నారు. అదే తెలుపుతున్నాను. యూనివర్స్ నాకు ఇచ్చిన లైఫ్ పర్పస్ ఇదే. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్
చెప్పలేదు కదా! ఇక్కడ చాలా రోజులైంది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ రీడింగ్ చేసి. సో, మీ పార్ట్నర్‌కి, థర్డ్ పార్టీకి మధ్య అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ఇక్కడ థర్డ్ పార్టీ అనంగానే నెగెటివ్‌గా తీసుకోవద్దు. ఒకవేళ థర్డ్ పార్టీ మీ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు అని మీకు కన్ఫర్మ్‌గా తెలిస్తేనే మీరు రీడింగు కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? లేకపోతే అనవసరంగా మేనిఫెస్ట్ చేయొద్దు. ఇంకోటేంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేదా ఆహ్, వాళ్ళ సిట్యుయేషన్స్ కావచ్చు, వాళ్ళ కెరీర్ కావచ్చు, వాళ్ళ నెగెటివ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి థర్డ్ పార్టీ ఇష్యూస్. ఇక్కడ ఈరోజు రీడింగు రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఓకేనా? ఒకవేళ మీ పార్ట్నర్ లైఫ్‌లో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అది చూద్దాం. మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే సారీ. చూడండి అసలు చెప్పనివ్వట్లేదు ఇప్పటిదాకా లేదు నాకు. థర్డ్ పార్టీ పేరు తెలిస్తే పేరు చెప్పుకోండి. లెట్స్ స్టార్ట్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ప్రస్తుతం? ఒక పని చేస్తాను. ఫస్ట్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమి ఆలోచిస్తుందో అది చూస్తాను. తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తాను. ఇక్కడ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి అట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తుంది చూస్తాను. అంతకంటే ముందు వాళ్ళిద్దరి ఎనర్జీస్, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అది చూసిన తర్వాత ఇప్పుడు చెప్తాను నండి. ప్లీజ్ ఏంజెస్, అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ మధ్య ఏం జరుగుతుంది? ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి థర్డ్ పార్టీకి మధ్య అట్ ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం నడుస్తుంది? ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. హై ప్రీస్టెస్, ద జడ్జిమెంట్, హెరోఫెంట్, హై ప్రీస్టెస్, బాటమ్ ఆఫ్ ద డెక్, ద టవర్. క్లారిఫై చేస్తూ మాట్లాడతాను, వెయిట్ చేయండి. డెక్ ఎక్కడ పెట్టాను? వై ఈజ్ దిస్ జడ్జ్మెంట్ హియర్? సమ్ లీగల్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయండి ఇద్దరి మధ్య. మేబీ ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. లీగల్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య రిలేషను. ఏం లేదు, ద టవర్ అయిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. అండ్ జస్టిస్ కార్డు వచ్చింది. నేను అదే అనుకున్నాను, దాని కిందనే జస్టిస్ వచ్చింది. మేబీ లీగల్ ఇష్యూస్, డివోర్స్ ఇష్యూస్ ఏదో జరుగుతూ ఉన్నాయి సోషల్ పరంగా. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ చాలా తెలివైన వ్యక్తి అనేది కనపడుతున్నారు. అక్కడ మేల్ ఆర్ ఫీమేల్ మీ పార్ట్నర్ని బట్టి ఉంటుంది, మీ పర్సన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ తను చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలివైన పర్సన్, చాలా
లోతైన పర్సన్ అని చెప్పొచ్చు. చాలా దీన్నేమంటారు, మాయలు, మంత్రాలు లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి కూడా తెలిసిన వ్యక్తి అనేది ఇక్కడ కనపడుతుంది. మేబీ ఆ ప మీ మీ లైఫ్‌లో ఉన్న మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న పర్సను మేబీ నర్సే కావచ్చు, డాక్టరే కావచ్చు, లేదా టీచరే కావచ్చు. ఆహ్, సమ్ హాస్పిటల్‌లో ఏఎన్ఎం సరే హాస్పిటల్ లో వర్క్ చేసే పర్సన్ అయినా అయ్యుండొచ్చు. అండ్ మెడికల్ షాప్స్ ఇట్లాంటి లేదా ల్యాబొరేటరీస్ సమ్ ఇలాంటి దీంట్లో వర్క్ చేస్తున్నారో లేకపోతే వీళ్ళకి ఆ బిజినెస్ ఉందో సంథింగ్ ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ ఇక్కడేముంది, వాళ్ళిద్దరికి మధ్య మ్యారేజ్ అయింది. కనిపిస్తుంది క్లియర్‌గా మ్యారీడ్ అని. వాళ్ళిద్దరి మధ్య జస్టిస్, టవర్, జడ్జిమెంట్, డివోర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏం లేదు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ ఇది కూడా లేదు. ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీ పర్సన్‌కి పర్సన్‌కి లవ్ మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ దెర్ ఈజ్ నో ఎమోషన్స్ బిట్వీన్ దెమ్. అండ్ చాలా 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 చేంజెస్ వచ్చేసినాయి వాళ్ళిద్దరి మధ్య. అగైన్ ఎమోషన్ లెస్ అనమాట. ఓన్లీ మైండ్ గేమ్స్ ఆడి 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 ఇంత దూరం వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్య. అయిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. అక్కడ ఏం లేదు వాళ్ళిద్దరి మధ్య. చాలా భయంకరమైన కొలాప్స్, ఇంకేం లేదు, ఇంకంతే. కింద పునాదులే లేవు అనమాట. అలా కుప్పకూలిపోయింది రిలేషన్ అనేది కనపడుతుంది. ఇప్పుడు అదే ఇష్యూస్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్య. ఎస్, ఆ ఇష్యూస్ మేజర్గా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే మనకి కార్డ్స్ వచ్చేసినాయి. వై ఈజ్ దిస్ జడ్జ్మెంట్ హియర్? ఇద్దరి మధ్య కూడా ఇంకా ఎమోషనల్గా అసలు ఏమీ లేదు. దట్టు వాళ్ళు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటూ, ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఇంకా ఫైనల్లీ అసలు ఇంకా దాంట్లో రూట్ ఏం లేదు. అంటే రూట్ మీన్స్ దాంట్లో పిల్లరే లేదు. పిల్లర్ లేనప్పుడు పైన బ్రిడ్జ్ ఎట్లా నిలబడదు. పోనీ పిల్లర్ నిలబడాలంటే కింద బేస్ ఉండాలి, ఆ బేస్ లేదు, కూలిపోయింది. సో ఇద్దరి మధ్య నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. నిర్ణయం తీసుకోవాలి, ఆల్రెడీ తీసుకున్నారు. సో నాకు మేజర్ ఇష్యూసే చాలా చాలా ఘోరంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్. మీ కళ్ళ ముందే ఇక్కడ మేజర్ ఆర్గానా కార్డ్సే కనపడుతున్నాయి. వై ఈజ్ దిస్ జడ్జ్మెంట్ హియర్? చెప్పానా, ఇద్దరి మధ్య డివోర్స్ ఇష్యూస్ మేబీ ఫైల్ అయ్యి ఉండొచ్చు, కోర్ట్ ఇష్యూస్ జరుగుతూ ఉండొచ్చు, బ్రేకప్ సిచ్యువేషనే కనపడతా ఉంది. చాలా ఒకరినొకరు చాలా హర్ట్ చేసుకొని, చాలా అంటే చాలా దాన్ని ఏమంటారు, మానసికంగా హింసించబడ్డారు ఇద్దరు కూడా. ఒకరి మీద ఒకరు అసలు హ్యాపీ అనేది లేదు, ఎమోషన్స్ అనేవి లేవు ఇద్దరి మధ్య. వై ఈజ్ దిస్ హెరోఫెంట్ హియర్? ఎస్, మీ పర్సన్ మ్యారీడు, చాలా ఈగోయిస్టు, చాలా కాకపోతే తన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది మాత్రం నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు అది కూడా పోయింది, అయిపోయింది, అది కూడా లేదు, డెసిషన్ తీసేసుకున్నారు. ద హై ప్రిస్టెస్, వై ఈజ్ హియర్? ఎస్, కమిటెడ్ రిలేషన్షిప్ అనేది కనపడతా ఉంది. ఇక్కడ థర్డ్ పర్సను మేబీ కమిట్మెంట్లో ఉండాలి అనేది కోరుకుంటున్నారు. ఎంత ఇదైనా కూడా అది కోరుకుంటున్నారు. కానీ మీ పర్సన్ చాలా ఈగోలో ఉన్నారు, చాలా యాటిట్యూడ్, చాలా అసలు మాట వినట్లేదు అనమాట. అసలు నో అంటే ససేమిరా అంటే ససేమిరా, నాకు ఈ రిలేషన్ వద్దనే వద్దు అని చెప్తున్నారు. వై ఈజ్ ద టవర్ హియర్? ఎస్, తన విషయంలోనే, థర్డ్ పర్సన్ విషయంలోనే అసలు హోప్సే లేవు. ఇంకా తనకి హోప్స్ లేవు కాదు, అసలు మీ పర్సనే వద్దంటున్నారు. అసలు లేదు, ఇంకా ఇద్దరి మధ్య కూడా ఏం లేదు, అంతా కొలాప్స్ అయిపోతుంది అనేది కనపడుతుంది. రైట్, ఇది మేజర్గా వాళ్ళ లైఫ్లో ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పుడు
థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తుంది చూద్దాం. థర్డ్ పార్టీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ ఏంజల్స్, వన్ మోర్ షఫల్. థర్డ్ పర్సన్ మా వ్యూవర్ యొక్క పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ కూడా అదే వచ్చింది కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 8 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ కప్స్, Knight of Wands. Why is this Knight of Wands here? Temperance. ఇక్కడ కూడా ఈ డెక్ నుంచి బాటమ్ డెక్ టెంపరెన్సే వచ్చింది. ఇక్కడ టెంపరెన్సే ఈ డెక్ నుంచి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎనర్జీస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సేమ్ ఎనర్జీస్. అంటే ఎంత యాక్యురేట్ ఉంటుంది రీడింగ్. ఇక్కడ కన్ఫాము వాళ్ళిద్దరూ మ్యారీడ్ అనేది కన్ఫాము. నెక్స్ట్ 3 ఆఫ్ సోర్డ్స్ చెప్పాను ఇందాక. 3 ఆఫ్ సోర్డ్స్ చూడండి, హై ప్రీస్టెస్, ఎంపరర్ ఎలా వస్తాయో చూడండి ఎనర్జీస్. ఎంపరర్ ఈ ఎనర్జీ ఇక్కడ వచ్చింది కదా ఇంతకుముందు డెక్లో నుంచి, ఇప్పుడు కూడా ఈ డెక్ నుంచి కూడా ఎంపరర్. ఈ డెక్ నుంచి మేజర్ ఆర్కానా హై ప్రీస్టెస్ వచ్చింది కదా ఇక్కడ, దీని నుంచి హై ప్రీస్టెస్ ఈ డెక్ నుంచి. 3 ఆఫ్ సోర్డ్స్, ఓకేనా? రైట్, సరే ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాము. 5 ఆఫ్ హ్యాండ్స్, రైట్. ఇక్కడ థర్డ్ పార్టీ ఈ రిలేషన్ నుంచి ఇది ఫ్యామిలీ, కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో దానికోసమైనా థర్డ్ పార్టీ ఈ రిలేషన్లో ఉండాలి నిలబెట్టుకోవాలని ట్రై చేసి ఇద్దరి మధ్య ఎంతకి తగ్గుంటున్నా మీ పర్సన్ యాటిట్యూడు, మీ పర్సన్ బిహేవియర్ తోటి అక్కడ కూడా ఎక్స్ అయిపోయి ఏదైతే అది అయింది, సాక్రిఫైస్ చేసేసుకొని తను దృష్టి వే ఆఫ్ థింకింగ్ మార్చుకొని ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి, పిల్లల విషయంలో, పిల్లల లైఫ్ విషయంలో ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని ఒక్క దీంతోనే పోరాడుతున్నారు ఇప్పటిదాకా. బట్ ఇక్కడ ఎమోషన్స్ మాత్రం ససేమిరా ఇద్దరి మధ్య లేవు. స్పిరిచువాలిటీలోకి ఎక్కువ వెళ్తూ ఉన్నారు మీ థర్డ్ పర్సన్. మీ పర్సన్ నుంచి అంత ఈజీగా వదులుకునేది కాదు కదా. సో మీ పర్సన్ నుంచి బయటికి వెళ్ళాలి అని ఉన్నా వెళ్ళలేక, పిల్లల కోసం అక్కడ ఉండలేక సంథింగ్ ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. మీ పర్సన్ మాత్రం అసలు నువ్వు నాకు వద్దనే వద్దు, ఏమైనా అదేమని అసలు ఇంకా లేవు, ఇద్దరి మధ్య ఏం లేదు. ఒక 2 బొమ్మలు ఉంటున్నాయి ఒక ఇంట్లో అంతే, ఎవరి పని వాళ్ళే, మాటలు లేవు. బయట చూసే వాళ్ళకి మాత్రం ఉంటున్నారు, రైట్, అంతే. లోపల బీభత్సమైన గొడవలు, డామినేషన్స్, ఈగో ఇష్యూస్. సో దెర్ ఈజ్ నో ఎమోషన్స్ బిట్వీన్ దెమ్. అందువల్ల థర్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్ని లీవ్ చేసేయాలి, లీవ్ చేసి నేను నా లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి అనేది ఆలోచిస్తున్నారు. ఇద్దరూ ఉప్పులో నిప్పేస్తే ఎలా ఉంటుందో ఎడమొక్కం పెడమొక్కంగా అలా ఉన్నారనమాట. ఇక్కడ మేజర్ ఎనర్జీసే తెలిసిపోయింది నాకు. ఇక్కడ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, మనసు విరిగిపోయింది, ఒకరి మీద ఒకరికి మనసు విరిగిపోయింది. ఏం లేదు అక్కడ, ఎమోషన్సే లేనప్పుడు ఇంకేముంటుంది అక్కడ, ఏం లేదు. సో మేజర్ ఎనర్జీస్ అవి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము. మీ పర్సన్
ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఆమ్, మీ పర్సన్కి తను ఎంత ప్రేమ చూపినా ఎంత సంపాదించి పెడుతున్నా కష్టపడి మీ పర్సను తనని అసలు లెక్క చేయట్లేదు, కేర్ చేయట్లేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏదో ఫ్యామిలీ కోసం ఉండాలి అంటే ఉంటున్నారు అంతే తప్ప అసలు ఏం లేదు. చాలా కాలం ఓపిక పట్టి 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 తను అంత ఓపిక పట్టినా కూడా తను ఎట్లా అంటే పిల్లల కోసం, ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ కనపడుతుంది. సో పిల్లల కోసం ఇప్పటిదాకా తనని సాక్రిఫైస్ చేసుకుంటూ థర్డ్ పర్సన్ ఉన్నారు అనేది కనపడుతుంది. నానా విధాల ప్రయత్నం చేశారు కలిసే ఉండాలని. బట్ ఇక్కడ అయ్యే సూచనలు అయితే కనిపించట్లేదు. మీ పర్సన్ ససేమిరా ఒప్పుకోవట్లేదు అనేది థర్డ్ పర్సన్ ఉద్దేశం అనమాట. సో తనే మీ పర్సన్ని లీవ్ చేసేసి ఎంత డిఫికల్ట్ ఉన్నా తను లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి అనేది, వదిలేసి వెళ్ళిపోవాలి అనేది డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇక మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అట్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, ద మూన్, 8 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. రైట్, మీ పర్సన్ కూడా సాయశక్తుల థర్డ్ పర్సన్ తనకి అనుగుణంగా మారాలి అని చాలా కమ్యూనికేషన్ చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు, చాలా నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ మీ పర్సన్ చేసిన తప్పులు ఇక్కడ వీళ్ళిద్దరికీ మధ్య ఎక్కువగా మనీ ఇష్యూస్ కనపడుతున్నాయండి. అసలు ఎమోషన్స్ అంటే తీసి పక్కకు లేవు, అసలు లేవు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనీ మనీ మనీనే కనపడతా ఉంది. ఇక్కడ థర్డ్ పర్సను మనీ మైండెడ్. మేబీ ఇక్కడ థర్డ్ పర్సను జాబ్ హోల్డర్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీ పర్సన్ జాబ్ హోల్డర్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ ఏంటంటే మనీ ఇబ్బందులు ఇద్దరి మధ్య ఉన్నాయి, మనీ ఇష్యూస్ ఇద్దరి మధ్య రేజ్ అయినాయి. దట్టు ఈ పర్సను, మీ పార్ట్నరు థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారంటే ఎస్, ఈ థర్డ్ పర్సను వర్కింగ్ లేడీ అర్జెంట్ కావచ్చు. సో మీ పర్సన్ అంత సంపాదన కాదు, సంపాదించట్లేదు. సో వీళ్ళ కలీగ్స్ లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ ఈ పర్సన్ని థర్డ్ పర్సన్ గురించి చాలా క్రిటిసైజ్ చేసి మాట్లాడడము. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ అక్కడ థర్డ్ పర్సన్ లేడీ అనుకుంటే, మీ పర్సన్ జెంట్ అనుకుంటే, అరే వీడికేంద్రా భార్య సంపాదించుకొని వస్తుంటే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, లేకపోతే వీళ్ళకేంద్రా వీడు కష్టపడాల్సిన పనే లేదు, మనలాగా బాధ్యత ఏది ఏం లేదు, అంతా అమ్మాయే చూసుకుంటుంది. ఇట్లాంటి దెప్పిపొడుపు మాటలు, ఇట్లాంటి నెగిటివ్గా ఇంపాక్ట్ చేసినాయి మీ పర్సన్ని. రియల్గా కూడా అదే, కానీ ఉన్న మాట అంటే ఊలికెక్కువ కదా ఎవరికైనా. సో ఇక్కడ దట్టు థర్డ్ పర్సను మీ పార్ట్నర్కి మనీ ఇవ్వడము, లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, అసలు ఇవన్నీ మానేశారనమాట. తను అడిగే క్వశ్చన్స్కి మీ పర్సన్ సమాధానం లేదు, మీ దగ్గర ఎట్లాగూ లేదు, మీ దగ్గర అలాగే చేసేళ్ళారు. మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు, అక్కడ థర్డ్ పర్సన్ అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు. ఎందుకు బతుకుతారు ఇట్లాంటి వాళ్ళు? షట్. ఇక్కడ ఇంకొకటి, దీనికి తోడు ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. అండ్ దీనికి తోడు మహా పెద్ద రోగం అనుమానం. సో థర్డ్ పర్సను మీ పర్సన్ని చీట్ చేస్తున్నారేమో, సమ్ అదర్ రిలేషన్స్ ఉన్నాయేమో, అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో, ఇలా బిహేవ్ చేస్తున్నారేమో, ఇలాంటి ఆలోచనలు
మేబీ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇలాంటి ఎక్కపోయడమో, ఇలా తిరిగి మాట్లాడుతున్నారు, ఇలా మీకు డబ్బులు ఇట్లా ఇవ్వట్లేదు, నువ్వేం అడిగినా ఇది చేయట్లేదు అని అంటే ఈ రోజుల్లో అంతా ఇది కామను, ఇట్లా అయిపోయింది, ఇగో తన లైఫ్లో ఎవరో ఉండుంటారు, మీ ఇద్దరి మధ్య ఎమోషనల్గా ఎటువంటి కనెక్షన్ లేదు కదా, ఓన్లీ ఫైనాన్షియల్, ఇది తేపో, ఇది కొనుక్కొనిరా, ఆ కూరగాయలు తీసుకోరా, పిల్లలకి డాష్ కడుగు, ఈ అంటే మీ పర్సన్ చేసే టైప్‌లా కనపడుతున్నారు నాకు ఇక్కడ. సారీ టు సే. సో, అందువల్ల ఇక్కడ ఏ సంపాదన లేకపోయినా, ఏ ఇది లేకపోయినా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా తీసి పక్కన పెట్టండి. అక్కడ ఇన్‌కమ్ సోర్సెస్ లేవు మీ పర్సన్‌కి. సో, దీనికి తోడు ఈ పర్సన్ పాస్ట్‌లో అంతో కింతో సంపాదించింది ఎవరికో ఇచ్చున్నారు. అది కూడా వాళ్ళు చీట్ చేశారు అనేది కనపడతా ఉంది. అండ్ చాలా డిసప్పాయింటెడ్ ఎనర్జీస్‌లో ఉన్నారు. భ్రమలు. అంటే అక్కడ నిజంగా థర్డ్ పర్సన్ వీళ్ళని అలా ట్రీట్ చేస్తున్నారో లేదో ఐ డోంట్ నో. బట్ వీళ్ళ భ్రమలనమాట. ఎందుకంటే ఆ భయంకరమైన ఏం లేకపోయినా భయంకరమైన ఈగో ఉంది కదా! చాలదా? భయంకరమైన అనుమానం ఉంది కదా! చాలదా? చూడండి, చేయి జారి కార్డ్ కూడా కింద పడిపోయింది. దిస్ ఈజ్ ఎ సైన్. రైట్. అందుకనే ఇక్కడ ఎంతకని ఇప్పుడు థర్డ్ పర్సన్ అయినా మనం ఎప్పుడు కూడా థర్డ్ పార్టీ అనగానే తప్పుగా తీసుకోకూడదు, తప్పుగా అనుకోకూడదు. ఇక్కడ మీ పర్సనే నెగిటివ్ కనపడుతున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ చాలా ఇది చాలా మంచి ఎనర్జీ. సో, ఎంతకని ఉపయోగపడతారు, ఎంతకని పిల్లల కోసం సాక్రిఫైస్‌లు చేసుకుంటూ తన లైఫ్‌ని అదే మేల్ కానీ, ఫీమేల్ కానీ ఎవరైనా సరే థర్డ్ పర్సన్. సో, అందువల్ల ఓపిక పట్టి ఈ సిచ్యువేషన్‌కి వచ్చేస్తున్నారు ఇద్దరు. రైట్. Why is this Queen of Swords here? Chariot. ఎస్. ఇంకొక సినారియో ఏంటంటే, ఇక్కడ థర్డ్ పర్సన్ లైఫ్‌లో మీ పర్సన్ అక్కడే ఉంటున్నా కూడా ఇక్కడ మీ ఎనర్జీస్ కనపడుతున్నాయి. మీరు మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండుంటే మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఏ ఎనర్జీస్‌లో ఉన్నారు? వస్తే రెడీ టు ఫైట్. వస్తే మీరు అడిగే క్వెషన్స్‌కి అక్కడ సమాధానం లేదు. దానివల్ల కూడా మీతో దాన్నేమంటారు, మీ రిలేషన్‌లో వర్క్ చేయాలని ఆలోచిస్తున్నారు తను. ఆడ మొత్తం అయిపోయింది. సాంబార్ నాకిచ్చేసి వస్తున్నారు. ఇక్కడ నాకు ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అది కాక ఒక పక్క అటు థర్డ్ పర్సన్ గురించి నో ఎమోషన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. తను అక్కడి నుంచి పూర్తిగా రిలీవ్ అయిపోయి వచ్చేసేయాలి మీ దగ్గరికి అని అంటే, తన ఆలోచన ఏంటో మీరు అడగల. పూర్తిగా నా దగ్గరికి వచ్చేసేయి, లేకపోతే ఇంకోటి అని మీరేం అడగల. కానీ తన ఉద్దేశం ఏంటో, ఒక పక్క మీకు అన్యాయం చేశానని ఒక బాధ, మేబీ మీకేమైనా న్యాయం చేయాలనుకుంటున్నారేమో. ఇక్కడ ఒకరికి న్యాయం చేయాలి అనుకుంటే ఇంకొకరికి అన్యాయమే జరుగుతుంది. పాస్ట్‌లో అక్కడ ఆ పర్సన్‌కి న్యాయం చేయాలనుకుని మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఈ మాట దీని కాంట్రవర్సీలు వద్దు. ఎట్లా అన్యాయం అవుతుంది అని అడగొచ్చు. ఇట్లాంటి కాంట్రవర్సీలు మాత్రం నేను వద్దు. నాకు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మాత్రం నేను చెప్తున్నాను. ఎవరికి ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. ఓకేనా? రైట్. పెంటకల్స్. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది, ఎవరిది ఎంతవరకు కరెక్ట్, నేను చేసేది ఎంతవరకు రైట్, నేను కరెక్టే చేస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, అంధకారంగా ఉంది అన్న ఎనర్జీస్లో తను ఉన్నారు. బట్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళు చెప్పేదేమో చాలా వేరే వాళ్ళకి చెప్పడం అయితే కోటలు దాటిపోతాయి అనమాట. అంత వెల్విషర్గా చెప్తారు. అదే వాళ్ళ దాకా వచ్చేటప్పటికి ఆచరించరు అనమాట. ఆ నీతులు వీళ్ళకి సూట్ అవ్వవు, పని చేయవన్నమాట. అలాంటి ఎనర్జీస్ అవి. ఓకేనా? బట్
ఒంటరితనంగా అయితే ఫీల్ అవుతున్నారు. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. తనకి ఏం డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మంచి, చెడు కూడా 2 ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ దగ్గరికి ఒకవేళ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తారా? తన సిట్యుయేషన్ ఏమవుతుంది? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు రిజెక్ట్ చేశారనుకో ఉన్నది పోయే, డాష్ పోయే అన్నట్టు దాని గురించి యాక్షన్ తీసుకోవాలని బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఇది థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఇదే జరుగుతోంది వాళ్ళిద్దరి మధ్య. ఇంత సినారియో జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్య ఏమి 0.5% కూడా ఏం బాగలేదు ఇద్దరి మధ్య. ఎండింగ్స్‌కొచ్చేసింది. పూర్తిగా ఎండింగ్‌కొచ్చేసింది. ఏం లేదు అక్కడ కొలాప్స్. టవర్ మూమెంట్ అంటే ఇంకా కొలాప్స్ అది. ఓకేనా? రైట్. దట్ టు జడ్జ్‌మెంట్, జస్టిస్ ఇయన్నీ నెగెటివ్ కార్డ్సే వచ్చినాయి. ఓకే. రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.